మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 ఆ వచనం మాత్రం మొదట చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మని. చాలమ్మ. మొదటిగా చీకటి గురించి మాత్రమే మాట్లాడతాను. చాలా తక్కువ సమయంలోనే 2 గంటలకే ముగించేస్తాను. 5 నిమిషాల్లో మాత్రమే చెప్తాను. మనం బైబిల్లో ఒక స్టెప్ ముందుకు వచ్చేద్దాం. ఇశ్రాయేల్ దగ్గరికి. ఇశ్రాయేల్ దగ్గర 2 సందర్భాలను చీకటి గురించి చెప్తాను. యేసుక్రీస్తు వారు మోషేను సైనికుడుగా లేకపోతే వారిని నడిపించే కాపరిగా ఇశ్రాయేల్కి ఇచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట చెరలో ఉన్నారు, అంటే దాన్ని ఇబ్బందులు పడుతున్నారు. చెరలో ఉండడం అంటే బానిసలుగా ఉన్నారు. అయితే వారి విషయమై దేవుడు చింతపడుతూ తన పేరు పెట్టబడిన తన ప్రజలు అవిధేయత కారణం చేత, కేవలం అవిధేయత కారణం చేత దేవుడు తేరు చూశాడంట. ఒకనాడు ఏ ఒక్కడును పరిశుద్ధుడు ఆయనకు కనపడలేదంట. మనుషులలో ఇశ్రాయేలీలు పరిశుద్ధుడు ఎవరు కనపడలేదు. కనపడినప్పుడు వారి అవిధేయతను బట్టి దేవుడు కోపించినప్పుడు చీకటి కమ్మింది. ఆమోసు గ్రంథము 8:9 చూస్తే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమందు నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఇది చీకటి అనేది దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. చీకటి కమ్మింది అంటే దాని అర్థం ఆయన కోపోద్రేకుడయ్యాడు ఆ ప్రజల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద. 2వ సందర్భం చూపిస్తాను. 2వ సందర్భం కూడా చీకటిలో 2వ సందర్భం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా దేవుడు 10 తెగుళ్ళు తెప్పించాడు. అవునా? అందులో 9వ తెగులు ఎవరైనా చెప్పగలరా? చీకటే. సబ్జెక్ట్ అదేమంది, చీకటి కమ్ముకుంది. 9వ తెగులు చీకటి కమ్ముకుంది. ఆ చీకటి కమ్ముకున్నప్పుడట మోషే చెయ్యి కూడా కనపడలేదంట. అంత గాఢాంధకారమైన చీకటి. ఇప్పుడు మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటి? చీకటి కమ్ముకుంది అంటే దేవుని ఉగ్రత రగులుకుందని అర్థం. మరి ఇప్పుడు చదవండి, మనం అసలు పాయింట్ చదవండి. 4వ మాట చదవండి. ఏంటి? ఏలి ఏలి లామా సబక్తా. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నన్నెందుకు. మరి యేసుక్రీస్తు వారి మాటను ఎందుకు పలికాడో తెలుసా? సింపుల్గా చెప్తాను, టైం అయిపోతుంది, 5 నిమిషాలు మాత్రమే చెప్తాను. పేతురు 2:22 చూస్తే, మీకు దానికంటే ముందు యేసుక్రీస్తుకి ఒక విషయంలో అనుభవం లేదండి. ఊరుకోయా, ఆయన దేవుడు, ఆయనకు అనుభవం లేదంటావేంటి? అంటే చెప్తాను చూడండి, ఏ విషయంలో ఆయనకు అనుభవం లేదో చెప్తాను. 1వ పేతురు 2:22, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆయనకు అనుభవం లేదేంటి? పాపం చేయుట ఆయనకు అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు పాపం చేయుటలో. నాకుంది, పాపుల్లో ప్రధాన పాపిని నేను. ఇందాకో తప్పు చేశాను ఎక్కువ టైం తీసుకుని. కానీ ఆయన ఏ పాపం చేయలేదు. 2వది, ఆయన స్వయంగా పరిసయ్యులను, అలాగే పెద్దలను, అలాగే యూదులను, ఆ దేశ ప్రజలందరిని గూర్చి ఒక సవాలు విసిరాడు. ఆ సవాలు చూద్దాం. యోహాను 8:46, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ విషయంలో ఆయన్ను విమర్శించాలని, ఆయన్ని శోధించాలని ప్రజలు ప్రయత్నించారు. యూదులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి. అక్కడ చదవండి అది. నా యందు పాపమున్నదని. చాలమ్మా, మీలో ఎవడు స్థాపిస్తాడు? ఆయనకి మొదటగా
పాపం విషయంలో అనుభవం లేదు. రెండు సవాలు విసురుతున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటమ్మా? ఆయనకి పాపం విషయంలో అనుభవం లేదు. మరి పాపం విషయంలో అనుభవం లేని వ్యక్తి మీద తండ్రి అయిన దేవుడు నన్నెందుకు చేయి విడిచావు. రెండవది యశ్ ఉంటుంది, అతన్ని కొట్టుట యెహోవాకు ఇష్టమైందంట, తండ్రికి ఇష్టమైంది. అందుకంటున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. మూడో చూద్దాం, ద్వితీయోపదేశకాండం 21:23. నేను చదువుతానులేండి. అతని శవము రాత్రివేళ అమ్మాన మీద నిలవకూడదు, వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు. వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడైతే దీయబడినవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. సిలువలో వేలాడదీయబడిన ఆయనే కదమ్మా. ఇప్పుడు దేవునికి, తండ్రికి, యేసుక్రీస్తుకి ఏమో అడ్డొచ్చింది? పాపం అడ్డొచ్చింది. ఎవరి పాపం? మన పాపం. అందుకు యేసుక్రీస్తుని తండ్రి శాపగ్రస్తునిగా ఎంచుకున్నాడు. ఒకప్పుడు తండ్రి కుమారుడు ముఖాముఖిగా మాట్లాడుకునేవారేమో, ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి చూసి ఇలా వెనక్కి తిరిగిపోయాడు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఇంకోటి చూద్దాం, 2 కొరింథీయులకు 5:21 ఉంటుంది. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా చేశాడంట. ఇప్పుడు గమనించామా? ఇటు చూడండి, తీయొద్దు. అసలు పాపం మీదే అనుభవం లేని వ్యక్తికి ఇప్పుడు పాపంగా చేసేశాడు. ఒకప్పుడు పాపం తెలియదు ఆయనకి, ఇప్పుడు పాపం ఎవరంటే యేసుక్రీస్తు. అలా చేసేశాడు తండ్రి. ఎవరిని? యేసుక్రీస్తుని. నీ పాపం, నా పాపం ఆయన మీద వెయ్యబడుట వలన ఆయన పాపులలో ఒకరిగా ఎంచబడ్డాడు. అందుకంటున్నాడు, తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచావు. అయితే నేను ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన రావడం ఎందుకు? ఇంత ఇబ్బంది పడడం ఎందుకు? సింపుల్గా దేవుడు కదా, తండ్రి దేవుడు కదా, వీళ్ళందరూ పరిశుద్ధపరచబడాలి అంటే అయిపోద్ది కదా. ఎందుకు చూద్దాం. హెబ్రీలకు 10:4 ఉంటుంది చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అమ్మా ఇటు చూడండి. జంతువుల నుంచి వచ్చే రక్తము నా పాపాన్ని చెప్పండి అమ్మా తీయగలదా? తీయలేదు. మరి ఏం చేశాడు ఆయన? తండ్రి ఏం చేశాడు? కుమారుడు ఏం చేశాడు? చూద్దాం. హెబ్రీలకు 10:12 ఉంటుంది చూడండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కృపాశమున ఆసీనుడాయను. 14 కూడా చదవమ్మా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ మాట నాతో చదవండి, నాతో చెప్పండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారందరినీ సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అందుకంటున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. చివరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను. మా నాన్నగారి పేరు సుబ్బారావు గారు, నా పేరు రవితేజ. అయితే మా నాన్న కోర్టులో జడ్జి అనమాట. కోర్టులో జడ్జి అయితే ఒకనాడు నేను మా నాన్న
ఇంటి బయట పార్క్ చేసిన కార్ని వేసుకెళ్ళిపోయాను. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నాకు ఏజ్ లేదు, నాకు 18 సంవత్సరాలే, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను మైనర్ని, మేజర్ని కాదు. అయితే నేను వెళ్ళేది అతి వేగం, అవసరానికి మించిన వేగంలో వెళ్తున్నాను. అయితే నాకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఆ కారుకి బ్రేకులు లేవు. నా తండ్రి, మా నాన్న సుబ్బారావు గారు, ఆయన అరే ఆ కారుకి బ్రేకులు లేవే అని జడ్జి కదా పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. అయ్యా నా కుమారుని ఆపండి అని అన్నప్పుడు నాకు ఆ అద్దాల్లోంచి వెనకాల పోలీసులు రావడం చూస్తూ ఉన్నాను నేను. అబ్బా, మా నాన్న ఎంత కిరాతకుడు, నాకు స్వేచ్ఛనివ్వడు, ఎంతసేపు అతను చెప్పినట్టే వినాలి నేను అని అనుకుంటున్నాను. ఇంకా వేగమే పెంచాను నేను. అయితే లారీ అడ్డొస్తుంది, నాకు బ్రేకులు పడట్లేదు. ఏం జరిగిందో తెలుసా? పక్కనున్న చెట్టుకి గుద్దుదామని ఇంకా ఆపలేను కదా. ఈ క్రమంలో ఒక మనిషి అడ్డొస్తే అతను కొట్టాను, యాక్సిడెంట్ అయింది. అతను మరణంచుల మీద ఉన్నాడు. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు, వీళ్ళ నాన్న కోర్టులో జడ్జి కదా, ఏ న్యాయం తీర్పుతాడు, ఏ న్యాయం చేస్తాడు అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే నా తండ్రి ఇదిగో ఈ ముద్దాయికి నేరం మోపబడింది కాబట్టి 2 లక్షల ఫైను, 10 కొరడా దెబ్బలు అన్నాడు. నా ఫీలింగ్ ఏంటంటే, ఈడు తండ్రాయుడు, నన్ను తప్పించవచ్చు కదా, అవకాశం ఉందా లేదా? ఉంది, కానీ తప్పించలేదు అని బాధపడుతున్నాను. అయితే 2 లక్షలకి చెక్ రాసి మా నాన్న కోర్టులో కట్టాడు. అమ్మ బతుకనరా నాయన, నా దగ్గర డబ్బులు ఎక్కడి అనుకుంటున్నాను. అయితే బంట్రోతు ఉంటాడు కదా, కొరడాలతో కొట్టే బంట్రోతు, అయ్యా నీ కుమారుని నేను ఎలా కొట్టినయ్యా, చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పెరిగాడు, నేను ఎట్లా కొట్టనంటే, ధర్మం కొట్టు అన్నాడు. అయితే అది చూస్తూ కొట్టలేక 10 దెబ్బలు కళ్ళు మూసుకొని కొట్టేద్దాం అనుకున్నాడు. ఎవరిని? నన్ను. అయితే కళ్ళు మూసుకుని లాగిపెట్టి 10 దెబ్బలు కొట్టాడు. దెబ్బ అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నా తండ్రి నన్ను హత్తుకుని ఉన్నాడు. నాకు తగలాల్సిన దెబ్బ నా తండ్రి తీసుకున్నాడు. అయితే ఈ మాట ద్వారా నేను చెప్పాల్సిన దానికి ఏంటంటే, మనం పొందాల్సిన శిక్షను ఆయన వచ్చి పొందాడు. ఇదిగో ఈనాడు యేసుక్రీస్తు ఎన్నైతే శ్రమలు పడ్డాడో అవన్నీ నువ్వు నేను మనమందరం పడాల్సినవి, కానీ ఆయన తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.